ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం మళ్లీ తెరుచుకుంది. మే 4 ఉదయం 6 గంటలకు భక్తుల కోలాహలంతో ఈ దివ్యక్షేత్రం పునః ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని 15 టన్నుల పుష్పాలతో అలంకరించారు. రంగురంగుల పుష్పాల మధ్య మంత్రోచ్చరణల నడుమ భారత సైన్యం వాయించిన భక్తి గీతాల మధ్య ఈ పునఃప్రవేశ వేడుక జరగడం మరింత వైభవాన్నిచ్చింది. ఇది ఒక్క బద్రీనాథ్ ఆలయం కదే కాదు, చార్ధామ్ యాత్రలోని మిగతా 3 ధాముల తలుపులు కూడా భక్తుల కోసం తెరుచుకున్నాయి. ఏప్రిల్ 30న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరవబడ్డాయి. తరువాత మే 2న కేదార్నాథ్ ఆలయం తెరిచి భక్తులకు స్వాగతం చెప్పింది. ఇవన్నీ కలిపి చార్ధామ్ యాత్రకు ఈ సంవత్సరం శుభారంభమైంది. ఇప్పుడు మే నుండి నవంబర్ మొదటి వారం వరకు ఈ ఆలయాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. దీపావళి తర్వాత మంచు కారణంగా వీటిని మళ్లీ మూసివేస్తారు. ఇక బద్రీనాథ్ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే ఇది శ్రీ మహావిష్ణువుకు అంకితమైన పవిత్ర క్షేత్రం. భారతదేశపు అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఇది ప్రధానమైనది. శ్రీ మహావిష్ణువు స్వయంగా తపస్సు చేసిన పుణ్యభూమి. హిమాలయాల్లో 3300 మీటర్ల ఎత్తులో, అంటే దాదాపుగా 10,300 అడుగుల ఎత్తులో వెలిసిన ఈ ఆలయం ఒక్కసారైనా జీవితంలో తప్పక దర్శించాల్సిన చార్ధామ్లలో ఒకటి. శ్రీమన్నారాయణుడు బద్రీ రూపంలో ధ్యానం చేసిన స్థలమిది. ఇక్కడ శిలామయ విగ్రహం స్వయంభూ అని నమ్ముతారు. ప్రాకృతికంగా అత్యంత కట్టుదిట్టమైన ప్రదేశమైన భక్తుల భక్తికి ఇక్కడి మంచు, ఎత్తు, శీతలత ఏది అడ్డు కాదని చెబుతోంది ఈ ఆలయగాథ. ఇప్పుడు అక్కడికి వెళ్లాలనుకునే భక్తులు అధికారిక వెబ్సైట్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని పూజల కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. ప్రయాణానికి ముందు వాతావరణ పరిస్థితుల్ని చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం నమో నారాయణాయ.